హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 50 మందికి సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సొరకాయలు, క్యారెట్, ములక్కాయ, తోటకూర కావాల్సిన పదార్థాలన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత అల్లం పేస్టు రెడీ చేసి పెట్టుకోవాలి. తోటకూర, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాణం పెట్టుకుని ఆయిల్ వేసుకుని అన్ని ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. కూర్చున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేయకుండానే అలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఉడుకుతూ ఉంది కాబట్టి కొంచెం బాగా ఉడకనిచ్చుకోవాలి. తర్వాత వేరే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, మసాలా, ధనియా పొడి, ఆవాలు, అల్లం పేస్టు, తర్వాత చిన్నల్లిపాయల పేస్టు అన్నీ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఎగరించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు ముక్కలుగా పెద్దగా తీసుకుని దాంట్లో వేసుకోవాలి. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం బాగా నల్లగా మిరపకాయలు వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత లైట్గా ధనియా పొడి, జీలకర్ర కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ సాంబార్లో వేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో శనగపిండి, మసాలాలు కలిపి కొంచెం జ్యూస్లాగా తయారు చేసుకున్న వాటర్ పోసుకోవాలి. కొద్దిగా మన సాంబార్ టేస్ట్ బాగా వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొత్తిమీర వేసుకున్నాం. సాంబార్ రెడీ.